హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ యాంకర్ లాస్య రెడ్డి ఫ్రమ్ సుమన్ టీవీ. ఇప్పుడు ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది వెరీ న్యూయర్ కోర్స్. అలాంటిది ఈ కోర్స్ ఒకటి వస్తుంది, ఇంత ఎవాల్వ్ అవుతుంది అని చెప్పి అప్పుడే ఆలోచించి ఆదిత్య ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వాళ్ళ కాలేజ్లో ఇన్కార్పొరేట్ చేశారు. నిజంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంతవరకు ఇంపార్టెంట్ స్టూడెంట్స్కి అని ప్రతి ఒక్క విషయాన్ని డీటెయిల్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చారు ప్రాజెక్ట్ హెడ్ ఫర్ ఆదిత్య ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కుమార్ గారు. నమస్తే కుమార్ గారు, హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. అసలు ఈ అకాడమిక్ సిస్టంలో కానీ ఎడ్యుకేషన్ సిస్టంలో కానీ ఏఐ అనేది ఎంత ఇంపార్టెంట్? ఎడ్యుకేషన్ సిస్టంలో ఏఐ అనేది చాలా అవసరం అండి. ఎందుకంటే స్టూడెంట్స్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వస్తారు. కొంతమంది రూరల్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వస్తారు, కొంతమంది అర్బన్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వస్తారు. డిఫరెంట్ కాలేజెస్ నుంచి, డిఫరెంట్ స్కూల్స్ నుంచి వచ్చి ఒకే క్లాస్లో కూర్చుని ఎడ్యుకేషన్ తీసుకుంటారు. అప్పుడు వాళ్ళ ఐక్యూ లెవెల్స్ కానీ, వాళ్ళ గ్రాస్పింగ్ లెవెల్స్ కానీ డిఫరెంట్ ఉంటాయి. అలాగే వాళ్ళ స్ట్రెంగ్త్స్, వాళ్ళ వీక్నెస్ని ఐడెంటిఫై చేయడానికి కానీ, టైం మేనేజ్మెంట్ని కానీ ఏ అవసరం చాలా ఎక్కువ ఉంటుంది ఎడ్యుకేషన్ సిస్టంలో. అయితే ఆదిత్యలో ఈ ఏఐని ఎలా ఇన్కార్పొరేట్ చేస్తున్నారు? ఆదిత్యలో జనరల్గా ఏ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్లోనూ కూడా ఇన్హౌస్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ డివిజన్ ఉండదు. కానీ ఆదిత్యలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఒక ఇన్హౌస్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ డివిజన్ ఉంది. ఆదిత్యలోనే కొన్ని ప్రోడక్ట్స్ డెవలప్ చేసాం ఈ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ డివిజన్లో. ఓకే, దీనికి స్టూడెంట్స్ కూడా హెల్ప్ చేశారని విన్నాం, అది కరెక్ట్? కరెక్ట్ అండి. కొంతమంది అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ కూడా ఇంటర్న్స్ కింద మా దగ్గర వర్క్ చేస్తూ ఉంటారు. సో ఈ ప్రోడక్ట్స్ ఏంటంటే అభ్యాస్.ai అని ఒకటి, అభ్యాస్ ల్యాబ్ అని ఒకటి, డిజిటల్ వాల్యుయేషన్ సిస్టమ్ ఒకటి, ఫ్యాకల్టీ ఫీడ్బ్యాక్ సిస్టమ్, ఏఐ బేస్డ్ ఫ్యాకల్టీ ఫీడ్బ్యాక్ సిస్టమ్, ఇలాంటి ప్రోడక్ట్స్ అన్నీ ఈ స్టూడెంట్ యొక్క లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ని ఇంక్రీజ్ చేయడానికి చాలా ఉపయోగపడుతున్నాయి. ఏఐ యూస్ చేసి మీరు పేపర్స్ కూడా కరెక్షన్ చేస్తారంట, అసలు హౌ ఇస్ ఇట్ పాసిబుల్? నాట్ 100%, బట్ ఏఐ అసిస్టెడ్ వాల్యుయేషన్, పేపర్ వాల్యుయేషన్, ఏఐ అసిస్టెడ్ పేపర్ వాల్యుయేషన్. జనరల్గా పేపర్ వాల్యుయేషన్ చేయడానికి చాలా టైం తీసుకుంటుంది. అంటే లెక్చరర్స్ టీచింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళ మిగిలిన టైంలో పేపర్ వాల్యుయేషన్ చేయాలి. సో ఆ పేపర్ వాల్యుయేషన్ టైంని మేము తయారు చేసిన టూల్ ద్వారా 50% వాల్యుయేషన్ టైంని రెడ్యూస్ చేసాం. అట్ ద సేమ్ టైం బయాస్లెస్ వాల్యుయేషన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దానివలన ఆల్మోస్ట్ మేము ఈ ప్రోడక్ట్ని లాస్ట్ 6 months బ్యాక్ రోల్అవుట్ చేసాము. సో 6 monthsలో 1,50,000 పేపర్స్ వాల్యూ చేశారు త్రూ దిస్ ప్రోడక్ట్. సో దానివలన టీచర్స్ యొక్క క్వాలిటీ టైం పెరుగుతుంది. సో రిజల్ట్స్ అవుట్కమ్స్ చాలా ఇన్స్టెంట్గా రిజల్ట్ అవుట్కమ్స్ వస్తాయి, యాక్యురేట్గా ఉంటాయి. అదే అయితే అసలు ఏంటి ఆదిత్యలో అభ్యాస్ అనేది? ఎవరు చూసినా స్టూడెంట్ అభ్యాస్ గురించే మాట్లాడుతున్నారు. అసలు కొద్దిగా ఎలాబొరేట్గా చెప్తారా? అంటే దీనివల్ల స్టూడెంట్స్కి ఎలా బెనిఫిట్ అవుతుంది? యాక్చువల్లీ అభ్యాస్ అనేది ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అండి. యాక్చువల్లీ అభ్యాస్ అనేది మేము ఒక 6-7 years బ్యాక్ స్టార్ట్ చేసాం ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్ కింద. సో దీంట్లో ఏంటంటే జనరల్గా స్టూడెంట్ కొత్త కోర్సెస్ నేర్చుకోవడంతో పాటు అతనికి ఏదైనా డౌట్ ఉంటే క్లియర్ చేసుకోవడానికి కానీ చాలా ఇదే ప్లాట్ఫామ్ మీద మా దగ్గర ఒక 70,000 స్టూడెంట్స్ ఉన్నారు. అవుట్ ఆఫ్ 70,000 స్టూడెంట్స్ ఎవ్రీ డే అట్లీస్ట్ 30 to 35 స్టూడెంట్స్ యాక్టివ్గా ఉంటారు. సో ఇదే ప్లాట్ఫామ్ యూస్ చేస్తూ ఉంటారు. వాళ్ళకున్న డౌట్స్ క్లియర్ చేసుకోవడానికి కానీ, టెస్టింగ్ ప్లాట్ఫామ్ కింద సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోవడానికి కానీ, అలాగే ఏదైనా టెస్ట్ రాసిన తర్వాత ఇన్స్టెంట్ రిజల్ట్స్ కానీ, రాంగ్ ఆన్సర్స్కి ఇమీడియట్ సొల్యూషన్స్ ఇవ్వడానికి కానీ ఈ అభ్యాస్ ప్లాట్ఫామ్ చాలా ఉపయోగపడుతుంది. ఇంకొకటి ఏంటంటే ఈజీ లెర్నింగ్లో అభ్యాస్ ప్లాట్ఫామ్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎలా అంటే అండి, ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ సింపుల్ రీల్స్ అండ్ షార్ట్స్ జనరేషన్. చాలామంది రీల్స్, షార్ట్స్ యూస్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మేము అభ్యాస్ ప్లాట్ఫామ్లో 1 minute and 2 minutes వీడియోస్
పెట్టాం క్వశ్చన్ సొల్యూషన్స్ కింద. సో వాటిని ఈజీగా 1 minute వాళ్ళు ఉన్న కన్వీనియంట్ టైంలో వాళ్ళు చూసుకుని ఇన్స్టెంట్గా వాళ్ళు నేర్చుకోవడానికి ఛాన్సెస్, ఇంట్రెస్ట్ కూడా. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్కి చాలా లిమిటెడ్ టైం ఉంటుంది, వాళ్ళకున్న ఫ్రీ టైం. ఆ ఫ్రీ టైంని చాలా ఎఫెక్టివ్గా యూజ్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. ఏంటండి నిజంగానే ఏఐ ద్వారా కొన్ని ఉద్యోగాలు పోతాయనే భయం అనేది స్టార్ట్ అయింది. కోడింగ్ లాంగ్వేజెస్ కాకుండా ఇంగ్లీష్లోనే కోడింగ్ అయ్యేలా కూడా కొన్ని యాప్స్ డెవలప్ అవుతున్నాయని విన్నాము. సో అది ఎంతవరకు కరెక్ట్? ఇక్కడ 2 క్వశ్చన్స్ ఉన్నాయండి మీరు చెప్పిన దాంట్లో. ఒకటి ఏఐ ద్వారా ఉద్యోగాలు పోతున్నాయి అనేది. సో ఫస్ట్ దానికి ఆన్సర్ చేద్దాం. సో జనరల్గా మాట్లాడుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కార్పెంటర్ ఉన్నాడు అనుకో. ఒక కార్పెంటర్కి నేను ఒక టేబుల్ తయారు చేయమన్నాను. వితౌట్ పవర్ టూల్స్ లైక్ పవర్ డ్రిల్లింగ్ మిషన్, పవర్ కటింగ్ మిషన్, పవర్ స్క్రేపింగ్ మిషన్ లేకుండా ఒక టేబుల్ తయారు చేయాలి అనుకుంటే 5 days పట్టింది అనుకోండి. అదే పవర్ టూల్స్ యూస్ చేసి ఒక టేబుల్ తయారు చేయాలంటే 1 dayలో తయారు చేయొచ్చు. కార్పెంటర్ విత్ బెస్ట్ ఫినిషింగ్ తోటి తయారు చేయొచ్చు. ద సేమ్ థింగ్ అప్లైడ్ ఇన్ ద ప్రోగ్రామ్ ఏఐ ఆల్సో. ఏఐ ఈజ్ జస్ట్ లైక్ ఎ పవర్ టూల్ ఫర్ ద ప్రోగ్రామర్స్. ఓకే. సో ఆ పవర్ టూల్ యూజ్ చేయడం వలన, ఏఐ టూల్స్ యూజ్ చేయడం వలన ప్రోగ్రామర్స్ 10 daysలో చేసే ప్రోగ్రామ్ని 1 dayలో చేయొచ్చు. నథింగ్ ఎల్స్. ఓకే, ద ఫస్ట్. సో దీనివలన ఉద్యోగాలు అయితే పోవు. ఎందుకు ఉద్యోగాలు పోవు అనుకుంటే ఉద్యోగాలు ఇంకా పెరుగుతాయి. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఇండియన్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ $250 billion ఇండస్ట్రీ. సో ఇన్ ఫ్యూచర్ రోబోటిక్ ఇండస్ట్రీ మోర్ దాన్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ అవ్వచ్చు. సో అప్పుడు మోర్ డేటా రావచ్చు, మోర్ అనలిటిక్స్ కావాలి. సో ఇంకా జాబ్స్ పెరుగుతాయి కానీ జాబ్స్ పోయే అవకాశం అయితే లేదు. బట్ జాబ్స్ ట్రాన్స్ఫార్మ్ అవుతాయి, ఒక నుంచి ఇంకొక దానికి ట్రాన్స్ఫార్మ్ అవుతాయి, అప్గ్రేడ్ అవుతూ అప్స్కిల్ అవుతూ ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. అయితే ఈ ఆదిత్యలో ఈ ఏఐ ఐడియా ఎవరిది? అసలు ఈ కాలేజెస్లో అటువంటి డిపార్ట్మెంట్ ఉండడం అనేది నిజంగా ఇట్ వాస్ వెరీ సర్ప్రైజింగ్ అనమాట. Yes, fortunately my boss, my immediate boss is Sri Deepak Reddy garu. He is alumni from Harvard Business School and specialization in AI education. So ఆయనకి యాక్చువల్లీ ఇప్పుడు మనం అందరం కూడా ఏఐ అనేది ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు. చాలామంది కామన్ పీపుల్కి లాస్ట్ 1 year 2 years నుంచే ఏఐ గురించి తెలుసు. బట్ మేము 8 years బ్యాక్ ఈయన స్టార్ట్ చేసింది. 8 years బ్యాకే మేము ఈ ప్రోడక్ట్స్ డిజైన్ చేయడం స్టార్ట్ చేసాం. ఫస్ట్ ఏఐ బేస్డ్ ఫ్యాకల్టీ ఫీడ్బ్యాక్ సిస్టమ్ స్టార్ట్ చేసాం, తర్వాత అభ్యాస్ లాంచ్ చేసాం. ఇలా ఐడియాస్ తోటి టెక్నాలజీ పర్సన్, మా మేనేజ్మెంట్ కూడా టెక్నాలజీ పర్సన్ అవడం మాకు చాలా హెల్ప్ అయింది. అందుకనే మేము ఇన్హౌస్ సాఫ్ట్వేర్ డివిజన్ కూడా ఉంది మా దగ్గర. సో ఇందాక మీరు ఏ అడ్వాంటేజెస్ చెప్పారు. డిసడ్వాంటేజెస్ విషయానికి వస్తే అసలు ప్రైవసీ కానీ డేటా సెక్యూరిటీ కానీ ఇవన్నీ కొంచెం భయంగా అనిపిస్తుంది అనమాట. అంటే ఎక్కడైనా ఎవరైనా మిస్యూజ్ చేస్తారేమో అని. దానికి మీరు ఎటువంటి కేర్ తీసుకుంటున్నారు ఎస్పెషల్లీ ఇక్కడ? జనరల్గా ఏ అడ్వాంటేజెస్ ఎన్ని ఉంటాయో డిసడ్వాంటేజెస్ కూడా కొన్ని ఉండొచ్చు. అంటే ప్రతి దాంట్లోనూ అడ్వాంటేజెస్ ఉంటాయి, డిసడ్వాంటేజెస్ ఉంటాయి. ఇంకా డేటా సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వస్తే మేము యాక్చువల్లీ 2014లో స్టార్ట్ చేసామండి మా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ డివిజన్. 2014? ఎస్, ఆదిత్యలోనే 2014లో స్టార్ట్ చేసాం ఆ డివిజన్. సింపుల్ డివిజన్ కింద స్టార్ట్ చేసాం. స్టార్ట్ చేసిన తర్వాత మాకు 2016లో ఒక కొరియన్ గ్రూప్ మా సర్వర్స్ అన్ని హ్యాక్ చేస్తుంది. హ్యాక్ చేసినప్పుడు మాకు ఆదిత్యలో ఫోరెన్సిక్ సైన్స్ అని ఒక కోర్స్ ఉంది. ఆ స్టూడెంట్స్ని మేము ఇంటర్న్స్ కింద మా దగ్గర హైర్ చేసుకుని వాళ్ళని మా సర్వర్స్ని ఫ్రీక్వెంట్గా హ్యాక్ చేయమని హార్డనింగ్ చేయడం మొదలుపెట్టాం. సో 2016 తర్వాత నుంచి ఇప్పుడు వరకు ఎప్పుడు హ్యాక్ అవ్వలేదు. అసలు ఏంటి 2014లోనే హ్యాక్ ఏంటి? తర్వాత స్టూడెంట్స్ని మళ్ళీ తీసుకొచ్చి మేము ఇంటర్న్స్ కింద తీసుకుని మేము సర్వర్స్ని హార్డన్ చేయడం, వాళ్ళని కంటిన్యూగా డైలీ వాళ్ళని ఏదో ఒకలా హ్యాక్ చేస్తూ ఉండమనే వాళ్ళం. సో ఫైనల్గా మాకు నౌ ఎవ్రీథింగ్ స్టేబుల్. సో ఇప్పుడు ఆదిత్యలో ఏఐ కోర్స్ కానీ ఏఐ చదవాలనుకుంటున్న స్టూడెంట్స్కి ఎంత బెనిఫిషియరీ ఉంటుంది బయటకు వెళ్ళిన తర్వాత? కరెక్ట్. యాక్చువల్లీ మేము ఆదిత్యలో ఎగ్జాక్ట్గా ప్రజెంట్ అకాడమిక్స్తో పాటు
ఎడిషనల్ కోర్సెస్ కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది, సర్టిఫికేషన్ కోర్సెస్. వీటిలో ఏఐ, రోబోటిక్స్ ఇలాంటి డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయి. దాంతోపాటు మా స్టూడెంట్స్ని మేము ఇంటర్నల్గా హైర్ చేసుకోవడం వల్ల వాళ్ళకి లేటెస్ట్ ఏఐ మోడల్స్ నుంచి ట్రైనింగ్ అవ్వడం కానీ, ఏఐ మోడల్స్ ఎలా యూజ్ చేయాలి, లేదా ఏఐ మోడల్స్ నుంచి ఎలాంటి అవుట్కమ్స్ తీసుకురావాలి, అలా ట్రైన్ చేయడం వలన వాళ్ళకి మంచి తర్వాత ప్లేస్మెంట్స్లో కానీ మంచి ప్యాకేజెస్ రావడం జరిగింది. సో చాలా ఫ్యూచర్ అహెడ్ ఆలోచించి ఇటువంటి సో మా మేనేజ్మెంట్ విజన్ ఎప్పటి నుంచో ఉండడం వలన ఫ్యూచర్ అహెడ్ ఆలోచించడం జరిగింది. డెఫినెట్లీ. థ్యాంక్ యూ సో మచ్ కుమార్. థ్యాంక్ యూ అండి.